నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగాల భర్తీలో అక్రమాలను ఉపేక్షించొద్దన్న ఉపరాష్ట్రపతి. పారదర్శకతకు పీఎస్సీలు పెద్దపీట వేయాలని రాధాకృష్ణన్ సూచన. పరమత సహనమే ప్రజాప్రభుత్వ విధానమన్న సీఎం రేవంత్ రెడ్డి. క్రైస్తవుల శ్మశాన వాటికలకు సర్కారు స్థలాలు కేటాయిస్తామని హామీ. 2026-27 బడ్జెట్ తయారీపై దృష్టి పెట్టిన ఆర్థిక శాఖ. వచ్చే నెల 6లోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశారు. నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ. ఎస్ఐఆర్ను వ్యతిరేకించేవారు దేశద్రోహులన్న ప్రధాని మోదీ. చొరబాటుదారులను ఏరివేసేందుకే ఈసీ చర్యలు చేపట్టిందని స్పష్టీకరణ.